నమస్కారం, వెల్కమ్ టు ట్రెండింగ్ న్యూస్ ప్రోగ్రామ్. నా పేరు సౌందర్య. ప్రస్తుతం ట్రెండింగ్ వార్తల విషయానికి వస్తే, ఋషికొండ రిసార్ట్ ఆధునికీకరణ ప్రాజెక్టును గురువారం ప్రారంభించేందుకు జగన్ ప్రభుత్వం హడావుడి చేస్తోంది. హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నా, పూర్తి చేయాల్సిన పనులు ఇంకా మిగిలినా ప్రారంభ ముహూర్తం ఖరారు చేసింది. విశాఖలో ఋషికొండపై 400 కోట్లతో నిర్మిస్తున్న భవనాన్ని సీఎం జగన్ క్యాంపు కార్యాలయం కోసం వినియోగించనున్నారని ప్రచారం జరుగుతోంది. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఋషికొండపై నిర్మాణాలు చేశారని హైకోర్టులో పలువురు వేసిన కేసులపై తుది తీర్పు వెలువడక ముందే ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించడం చర్చనీయాంశమవుతోంది. ప్రాజెక్టులో ప్రధాన నిర్మాణాలకు 240 కోట్లు ఖర్చు చేశారు. రహదారులు, నీటి సరఫరాల పనులను 46 కోట్లతో చేపట్టారు. 8 కోట్లతో ప్రహరీ, 4 కోట్లతో గార్డెనింగ్ పనులు చేశారు. ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా 10 ఎకరాల్లో సాఫ్ట్ ల్యాండ్స్కేపింగ్, హార్డ్స్కేపింగ్ కోసం 4 కోట్లు ఖర్చు చేశారు. ఋషికొండ బీచ్లోని హెలిప్యాడ్ నుంచి నేరుగా భవనం వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫర్నిచర్, ఇతరత్రా పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఋషికొండ ప్రాజెక్టును ప్రారంభించాక ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎలాంటి అవసరాలకు వినియోగిస్తుందనేది చర్చనీయాంశమవుతోంది. ఒక ప్రఖ్యాత హోటల్ గ్రూపునకు లీజుకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని గతంలో ప్రచారం జరిగింది. అదే చేస్తారా లేక రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తారా అనే దానిపై స్పష్టత లేదు. దీనిపై అధికారులు కూడా నోరు మెదపడం లేదు. మరొక న్యూస్తో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJR టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.